ఏదైతే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ దగ్గరికెళ్ళాడు గుంటూరు దగ్గరికి. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే ఏదో స్పందనొచ్చింది. మన సెంట్రల్ మినిస్టర్‌కి మన చంద్రబాబు నాయుడు లేఖ రాశారంటండి. అంటే ఈయన అంటే నేను చెప్పాను కదా! నేనెప్పుడూ మీకు 4, 5 రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాను. మా వీడియోలు మీరు ఫాలో అయితే అర్థమవుతుంది. నేను ప్రతిపక్షం వచ్చి ప్రజల తరపున మాట్లాడాలి. రైతుల తరపున మాట్లాడాలి. ఫీజు రింబర్స్‌మెంట్ గాని, రైతు భరోసా గాని దీని గురించి మాట్లాడాలి. రైతులు కూలి రైతుల గురించి వీటి గురించి అన్నీ మాట్లాడాలని అయితే నేను ఎన్నో సార్లు చెప్పాను. ఎట్టకేలకైతే జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చాడు. బయటకొచ్చి నిన్న మిర్చి రైతుల గురించి అయితే మాట్లాడాడు. వెంటనే చంద్రబాబు నాయుడు చెప్పాను కదా! వెంటనే చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్‌కి అయితే ఒక లేఖ రాశారు. దాని గురించి ఇమ్మీడియేట్‌గా అయితే అంబటి రాంబాబు ఎద్దేవా చేశాడు. "నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ లేఖలు రాసి ఏమి ఉపయోగం? ఇప్పుడు మన రైతుల్ని ముందు మనం కాపాడుకోవాలి. గిట్టుబాటు ధర లేకుండా అయి పాడైపోతున్నాయి. మందుల రేట్లు పెరిగినాయి. అలానే అన్నీ ఏదైతే పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. అలానే ఒక్క మిర్చి రైతులే కాదు కంది అలానే పత్తి పండించే వాళ్ళకి కూడా గిట్టుబాటు ధర లేదనైతే ఆయనైతే గట్టిగా స్పందించారు అంబటి రాంబాబు. అదే అంటే నేను ఎప్పుడే చెప్పాను ప్రతిపక్షం చాలా స్లోగా ఉంది. పెద్దగా స్పందించలేదనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి రావడంతో చూసాం కదా! ఇమ్మీడియేట్‌గా చంద్రబాబు నాయుడు అయితే లేఖ రాశారు. ఇలా ఉంటది ఇంపాక్ట్ అనేది. అందుకని జనాల మధ్య అయితే ప్రతిపక్షం తిరుగుతూ ఉండాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికెప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఉండాలి. చిన్న చిన్న సభలు పెడుతూ ఉండాలి. పెద్ద భారీ లక్షల మందిని పోగేసిన అవసరం లేదు. చిన్న చిన్న సభలు పెట్టి అక్కడ ఆటోమేటిక్‌గా ఎంతో కొంత కవరేజ్ వస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు పెరిగిపోయింది. ఖచ్చితంగా ప్రజల సమస్యలైతే అందరికి తెలుస్తాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది తెలుస్తుంది. చూద్దాం మరి. ప్రస్తుతం అయితే రైతుల గురించి అయితే ఒక మాట అయితే చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. మంచి విషయం. అలానే దానికి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కానీ ఆ స్పందన అది పెద్దగా నాకు అనిపించలేదు. సెంట్రల్ గవర్నమెంట్‌కి రాసి ఏం ఉపయోగం డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి కూర్చొని మీటింగ్‌లు పెట్టుకొని చేసుకోవాలి తప్ప ఆల్రెడీ వీళ్ళకి తెలీదా రైతులకి ఎంత ఇబ్బందులు పడుతున్నారు? మద్దతు ధర రేటు ఉందా? లేదా? చూసి తెలిసిందిగా టమోటా రైతులు కుప్పలు కుప్పలు పారేస్తా ఉన్నారంట. మరి వాళ్ళు కనీస ధర ఇవ్వాలి గదా! టమోటాలు ఇప్పుడు ఎంత రేటు తగ్గిపోయిందో చూసాము. కొంతమంది రైతులు ట్రాక్టర్లు పట్టుకొనొచ్చి మరీ కింద వాగుల్లో పడేసిపోతున్నారు. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మేలుకొని చంద్రబాబు నాయుడుకి ఒక ఝలక్ ఇచ్చారనుకోవచ్చు.